హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసవి కృష్ణ అండి. ఒక మంచి వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వెరైటీ అంటే గోకరకాయ బొమ్మడీల కూర. సూపర్ టేస్ట్ అసలు. ఆ కూర కోసం కొంచెం నేను పావు కిలో వరకు గోకరకాయ తీసుకున్నాను. అందులో బొమ్మడాలు కూడా తీసుకున్నాను. ఆ తర్వాత కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. స్లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లోనైతేనే ఒక 70% ఉడికిస్తే చాలన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 2 విజిల్స్ రాగానే చూడండి, ఒక 70% ఉడికించుకుంటే చాలు. మరి ఎక్కువగా ఉడికించుకోవద్దు, ఎందుకంటే కూరలో కూడా ఉడకాలి కాబట్టి ఇలా 70% ఉడికితే చాలన్నమాట. వీడియోలో చూపించే విధంగా ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టెయినర్లో వేసుకొని అదే కుక్కర్లో స్టవ్ ఆన్ చేసుకొని సరిపడా నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకున్న తర్వాత నూనె వేడెక్కగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. కూర అనేది మాడిపోతే అసలు టేస్ట్ ఉండదు. సో ఇలా బొమ్మిడాలను ఒక కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 సైడ్స్గా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకుంటే బాగుంటుంది అనమాట. నీచు వాసన అస్సలు రాదనమాట. ఆ తర్వాత ఇలా దోరగా వేగిన ఉల్లిపాయల్లో టమాటాలు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసి ఉడికించాలి. 15 to హాఫ్ అన్ అవర్ ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరలా ఉడికించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగంటితే అస్సలు అనేది కూర అనేది టేస్ట్గా ఉండదు. ఇలా ఉడికించి పెట్టుకున్న గోకరకాయ ముక్కలు వేసి అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మనము కారం అనేది ఒక చెంచా వరకు వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇలా ఆయిల్ దగ్గర పడుతున్నప్పుడు నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా యాడ్ చేయండి. ఇలా కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసి ఉడికించాలి. ఇలా దగ్గరి మగ్గుతున్నప్పుడు మనము స్లో ఫ్లేమ్లోనే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఫైనల్గా ఉడికిపోయాక ఫైనల్ టచ్ అయితే కొత్తిమీర వేసి ఇలా గార్నిష్ చేసుకోవాలి. అంతే, మనకెంతో ఇష్టమైన గోకరకాయ బొమ్మడీల కూర రెడీ. సూపర్ టేస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.